దట్ ద రీజన్ ఏమిటంటే డివోషనల్ డెడికేషన్, దైవికమైనటువంటి సమర్పణ. కమిట్మెంట్ కరెక్ట్ది అయితే ఎలాంటి కన్వర్సేషన్స్ ఇంకేం ఉండవండి పిల్లరా. కన్వర్షన్స్ అదేముండదు. కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు ఆయన. ఆ డెడికేషన్, ఆ ప్రతిష్ఠించుకున్నారు. మంచి కొరకై నేను ముందు నిలబడతాను, అందుకనే వారిది సంతోషకరమైన జన్మ అంటున్నాను. ప్రజలను సిద్ధపరచుట, తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచువారు నాయకులు. తను పరిపుష్టి కలిగిన, ప్రాధాన్యత కలిగిన, చైతన్యాన్ని తీసుకొచ్చిన నాయకుడైతే ఆయన బాటలో అనేకులు నడిపించారు. తన కుటుంబస్తులను, సమాజాన్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. దైవిక సమర్పణ సగంలో ఆగదండి ఎప్పుడూ కూడా. అది ఆ జన్మాంతం కూడా సాగిపోతూ ఉంటుంది, కొనసాగిపోతూ ఉంటుంది. అందుకే వారిని సంతోషకరమైన జన్మ అంటున్నాం. అంటే అనేక తరాలకు సిద్ధపరచుట. నేటికి నేను అనుకుంటాను మరికొన్నేండ్లు, బహు సంవత్సరములు కూడా మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 75 వసంతాలే కాదు, అనేక సంవత్సరాల పాటు ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటాం. కారణం వారి జీవితం మరుపురాని ఘట్టం. అనేకులకు స్ఫూర్తినిస్తుంది, చైతన్యాన్ని రగిలిస్తుంది, మహానేతను మరువలేకుండా చేస్తుంది. ప్రియులరా, వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుని ప్రేమను కలిగి ఉన్నారు. ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు. అంతేకాదు దైవిక సమర్పణతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. అంతే, దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు. గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, అవేర్నెస్ అండ్ డివోషనల్ డెడికేషన్. ఖచ్చితంగా గ్లాడ్, సంతోషం, ఆయన జీవితంలో సంతోషం. ఎవ్వరు శత్రువు ఎదురుపడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు. ప్రియులారా, ఆ మహానేతను జ్ఞాపకం చేసుకునుట మనకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, ఎప్పటికీ కూడా మరువలేము. ఆ మరపురాని జ్ఞాపకం, సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు కళ్ళారా చూపించారు. దేవుని మహాకృపలో 60 సంవత్సరాలు భూమి మీద సంచరించి ఆయన 60 సంవత్సరాలు 600 సంవత్సరాలకి సరిపడా జ్ఞాపకాలను మిగిల్చారు. కాబట్టి అట్టి మహానేతను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళి అర్పించుదుము గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు మహానేతకు ఇట్స్ అ గ్రేట్ ట్రిబ్యూట్, ఘనమైన నివాళి సమర్పిద్దాం. మౌనంగా మౌనంగా. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. సకల సంతోషమునకు కారణభూతుడా, ఆశీర్వాదకర్త, ప్రశాంత జీవితాన్ని కలుగు చేసే మహనీయుడా, నీకు స్తోత్రములు. నీ మహాకృప చేత 1949 జూలై 7వ తేదీన నీ కుమారుడు రాజశేఖర రెడ్డి గారిని భూమి మీదకి తీసుకొచ్చారు. కారణ జన్ముడుగా, అనేక పరిస్థితులకు కారణభూతుడుగా నువ్వు అతన్ని ఉంచారు తండ్రి. స్తోత్రాలు. ఎన్నో ఎత్తు పల్లాలు, అరమరికలు లేకుండా ప్రతి పరిస్థితిలో కూడా ప్రశాంతమైన ప్రయాణంతో ముందుకు
నిన్ను ముందు పెట్టుకున్నారు, నీ వాక్యమును ధరించారు, నీ ప్రేమను పంచారు. ఒక సమర్పణతో ముందుకు సాగిపోయినటువంటి ఆ మహానేతను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నా. తండ్రి, ఇక్కడ కుటుంబీకులు ఉన్నారు, రక్త సంబంధీకులు ఉన్నారు, నాయకులు, కార్యకర్తలు, అశేషమైనటువంటి అభిమానులు కూడా ఈ స్థలమందు ఉన్నారు. ఘనమైన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. కీర్తన ద్వారా మహిమ పొందారని నమ్ముచూ ఉన్నాను. నీ లేఖన భాగంలో నుంచి నాయన, వారిది సంతోషకరమైన జన్మని, అది మీ ద్వారా కలిగిందని నిన్ను మహిమపరుస్తూ వారి కుటుంబం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. మీ చేతుల్లో వారిని నైనా పనిముట్లుగా, సాధనాలుగా, ప్రజల క్షేమాన్ని కోరేటువంటి నైనా ప్రభు ప్రచార సారథులుగా అత్యున్నత పూర్ణమైనది నీ మార్గం యెహోవా. నిన్ను ముందు పెట్టుకున్నారు, నీ వాక్యమును ధరించారు, నీ ప్రేమను పంచారు. పట్టజాలని మహదానంతో నిన్ను మహిమపరిచేటువంటి కుటుంబంగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను ప్రభువా. స్తోత్రములు. ఈ స్థలమందు ఇప్పుడు వాళ్ళు ప్రార్థిస్తూ వారి మనస్సుల్లో ఏమి ఆకాంక్షిస్తున్నారో తండ్రి, వారి హృదయాభిలాష సిద్ధింపు దయచేయునుగాక, వారి ఆకాంక్ష నెరవేర్చబడునుగాక, సమస్తము సమకూడి జరుగునుగాక, నీ సన్నిధిని సంతోషిస్తూ అనుభవించుదురుగాక, నీ ప్రసన్నత వారికి నిత్యము అందునుగాక. దేవా స్తోత్రములు. డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రియకుమారులు జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణిని, వారి బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క అన్నదమ్ములందరినీ, తోబుట్టువుని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. జార్జ్ రెడ్డి గారి కుటుంబం, వివేకానంద రెడ్డి గారి కుటుంబము, సుధీర్ రెడ్డి గారి కుటుంబం, విమలమ్మ గారి కుటుంబం, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం, వారి బిడ్డలు, వారి సంతానములు, ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా ఈరోజు నాయన ఈ స్థలమందు వారిని జ్ఞాపకం చేస్తూ